నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇరాన్ అమెరికా యుద్ధం, పాకిస్తాన్లో పీస్ టాక్స్ ఒకసారి ఫెయిల్ అయింది, మళ్ళీ మంగళవారం వచ్చేసింది. జేడీ వ్యాన్స్ వస్తాడో రాడో తెలియదు. ట్రంప్ ఏమో నేను పంపిస్తున్నా అంటాడు. మరోపక్క ఏమో గల్ఫ్ ఆఫ్ ఓమన్లో ఇరాన్ షిప్ని వీళ్ళు అమెరికా స్వాధీనం చేసుకుంది, వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇన్ని డెవలప్మెంట్స్. ఇస్లామాబాద్లో ఏమో వీళ్ళ 3 స్టార్ హోటల్లోనో 5 స్టార్ హోటల్లోనో ఏదో వాళ్ళ స్థాయిలో వాళ్ళు అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. సయ్యద్ అసీం మునీర్, షహబాజ్ షరీఫ్ అండ్ మై గ్రేట్ ఫ్రెండ్ అని ఇద్దరిని సంబోధిస్తూ ట్రంప్ చేసిన ట్వీట్కి వాళ్ళు మురిసిపోయి మళ్ళీ రిప్లైలు ఇవ్వటం కూడా చూసాం. ఇది ప్రపంచానికి ఇంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఇరాన్ వ్యవహారంలో ఇంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న పాకిస్తాన్, అమెరికా ఇక మీదట ఏం చేయబోతున్నాయి? జేడీ వ్యాన్స్ ఎందుకు విముఖంగా ఉన్నాడు? దీని మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచట్లి గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే. ఆయనైతే రానంటున్నాడు కదా సార్, భీష్మించి కూర్చున్నాడుగా. రాడు, ఎందుకంటే వాళ్ళు అంటున్నారు వాళ్ళ వైపు నుంచి 2-3 మేజర్ ఆబ్స్టకల్స్. ఒకటి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఒకవైపు నుంచి బ్లాక్ చేయడం, అంటే ఇరాన్ నుంచి వెళ్ళే షిప్స్ని కానీ ఇరాన్కి వచ్చే షిప్ని బ్లాక్ చేస్తున్నారు. రెండవది, మీరు చెప్పినట్లు మొన్న సాయంత్రం నిన్న పొద్దున యాజ్ పర్ దేర్ టైమింగ్ ఒక చైనా నుంచి ఒక షిప్ చైనీస్ ప్రోడక్ట్స్ తీసుకొస్తుంది, అంటే ఇరాన్ వైపు, కానీ ఇరాన్ ఫ్లాగ్డ్ షిప్. అది నేను ఎప్పటి నుంచో అమెరికా ట్రాక్ చేస్తున్నా దీన్ని. శాంక్షన్డ్ షిప్ అంటారు దీన్ని. అంటే ఇది చాలాసార్లు వైలేట్ చేసింది. డబుల్ యూస్ కార్గో, డ్యూయల్ యూస్ కార్గో అంటారు దాన్ని. అంటే మనం ఒక సిఎన్సి మెషిన్ తెప్పించుకుంటాం, ఏమైనా అడిగితే అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి కార్లు తయారు చేయడానికి అంటాం, కానీ అదే మీరు డ్రోన్ తయారు చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అదే డ్యూయల్ యూజ్ మెషిన్. సో అది బహుశా ఈ కార్గోలు ఉందంటున్నారు. ఇంకా వీళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. కంటైనర్ ఓపెన్ చేసి చెక్ చేస్తున్నారు. కొన్ని కంటైనర్లు అయితే షిప్లో చెక్ చేయలేదు, దాని కింద దింపి చెక్ చేయాల్సి వస్తుంది. మీకు ఒక దానిపైన ఒకటి ఉంటుంది దానికోసం. సో బహుశా ఇంకా దగ్గర ఉన్న పోర్టుకి తీసుకొచ్చి, ఎందుకంటే ఇంజిన్ రూమ్ కొట్టేశారు, ఇప్పుడు ఇంజిన్ పని చేయట్లేదు, దాన్ని గుంజుకొని తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా లంగరేసి తీసుకొచ్చి ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టి అక్కడ చెక్ చేస్తారు. అది ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది. ఇంజిన్ కంప్లీట్ డిస్మాంటిల్ అయిపోయింది సార్. ఆ ఇంజిన్ రూమ్ని కొట్టారు. ఇప్పుడు ఇరానియన్ గవర్నమెంట్ ఏమంటున్నారంటే మేము వెళ్ళము టాక్స్కి అంటున్నారు. కానీ ఇప్పుడు నాకు వచ్చిన న్యూస్ ప్రకారం వీళ్ళు అంటున్నారు, రాయిటర్స్ వాళ్ళ దాంట్లో అంటున్నారు, ఇప్పుడు దాకా జేడీ వ్యాన్స్ బయలుదేరలేదు, ఇంకా బయలుదేరుతారేమో చూడాలని చెప్తున్నారు అన్నమాట. సో ఈ 4 గంటలు 4 AM యాజ్ ఆఫ్ దేర్ టైం ఇంకా ఇస్లామాబాద్కి జేడీ వ్యాన్స్ బయలుదేరలేదు. సో ఆబ్వియస్ దట్ ఈస్ బికాజ్ అటువైపు ఇరాన్ నుంచి ఎవరు రావట్లేదు. ఈయన వెళ్ళి ఏం చేసుకుంటాడు? టేబుల్ చైర్లతో మాట్లాడలేడు కదా. సో ఆబ్వియస్లీ అక్కడ. సో ఇరాన్ ఏమంటున్నారంటే ముందు మీరు బ్లాకేట్ ఆపేసాడు. యుఎస్ ఏమంటున్నా, మీరు ముందు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేసి పెట్టండి. వీళ్ళిద్దరు రెడీ లేరు. యుఎస్ చేయరు, యుఎస్ చేస్తే ఇరాన్ కూడా చేయరు. చేస్తే కూడా యుఎస్ సపోజ్ రేపు బ్లాకేట్ లిఫ్ట్ చేస్తే కూడా ఇరాన్ అంటే సారీ వీ విల్ నాట్ అగ్రీ, మేము ఒక ఫీజు కలెక్ట్ చేస్తాం, మేము మా వైపు నుంచే పంపిస్తాం, షిప్ని ఏ షిప్ కావాలో అదే షిప్ బయటకు వెళ్ళాలంటారు. అమెరికా దాన్ని అంగీకరించరు. కానీ ప్రాబ్లం ఇప్పుడు ఇరాన్కి ఎక్కువ ఉంది వాసుదేవన్ గారు. ఇరాన్కి వాళ్ళకి రెవెన్యూ లేదు. 4 రోజులే రెవెన్యూ లేదు. $140 మిలియన్ పర్ డే, అంటే క్లోజ్ టు అబౌట్ సంథింగ్ లైక్ $600 మిలియన్ వాళ్ళకి రెవెన్యూ పోయింది, ఆయిల్ రెవెన్యూ. అది కాకుండా వాళ్ళకి రావాల్సిన సరుకులు కూడా అక్కడ చిక్కపోయినాయి అరేబియన్ సీలో. అది కూడా రాలేకపోతుంది. అది ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? అది మీకు మోస్ట్లీ చైనా నుంచి వస్తుంది, కొన్ని ఇండియా నుంచి వస్తుంది, బియ్యం, గోధుమలు ఇట్లాంటిది. అది కూడా రాలేదు. ఈ పరిస్థితుల్లో ఇరాన్ ఏం చేస్తారు? ఇవాళ సాయంత్రం లేకుంటే రేపు పొద్దున జరగాల్సిన ఈ చర్చల్లో ఇరాన్ ఎందుకు రావాలి, మనం వాళ్ళ వైపు నుంచి ఒకసారి చూద్దాం, యుఎస్ వైపు నుంచి కూడా చూద్దాం. వాళ్ళెందుకు రావాలి, వాళ్ళెందుకు అక్కడ కూర్చొని మాట్లాడాలి. ఇరాన్ వైపు నుంచి రాకపోతే ఇరాన్ ఏమంటున్నారంటే, మేము మా ప్రెస్టీజ్ ఉంది, మాకు కూడా ఒక ఈగో ఉంది. మీరు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో మేము ఓపెన్ పెడతాం అంటే మేము కూడా ఓపెన్ అన్నాం, దాని తర్వాత మీరు బ్లాకేజ్ పెట్టినప్పుడు మేము కూడా బ్లాకేజ్ చేసేసాం. ఇప్పుడు ఇది 2 ఓపెన్ అప్ చేయాలి ఫస్ట్, అప్పుడే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్ అంటారు దాన్ని. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్లో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఇస్ ద ఫస్ట్ వన్. కానీ దానికన్నా ఇంపార్టెంట్ పాయింట్
యురేనియం ఏం చేస్తారు యురేనియంది? ఎందుకంటే చాలా మటుకు అమెరికాకు కావాల్సింది అది. స్టేట్ ఆఫ్ హార్మోస్ ఇస్ సెకండరీ, అది సార్ట్అవుట్ చేసుకోవచ్చు. కానీ యురేనియం ఏం చేస్తారు? ఇరాన్ అంటున్నారు మేము మా యురేనియం ఎవరికి ఇవ్వం, ఎస్పెషలీ హైలీ ఎన్రిచ్డ్ యురేనియం ఎవరికి ఇవ్వం మేము, అది అక్కడే ఉండిపోతుంది. సో యుఎస్కి కావాల్సింది అంటే ఈ యురేనియం కావాలి వాళ్ళకి, మేము తీసుకెళ్ళిపోతాం, మీ దగ్గర కూడా పెట్టనీయము, మేము తీసుకెళ్ళిపోతాం. ఇరాన్ అంటారు ఈ 400 కిలోలు 450 కిలో ఎంతో వీ విల్ నాట్ అలౌ దాట్. అక్కడ మేజర్ స్టిక్కింగ్ పాయింట్. దీన్ని సార్ట్అవుట్ చేయడంలోనే ఈ చర్చలు మొత్తం డిపెండ్ అవుతుంది, సక్సెస్ డిపెండ్ అవుతుంది. మిగతా అంతా చిన్న చిన్న పాయింట్స్ సార్ట్అవుట్ చేసుకోవచ్చు, పెద్ద ఇష్యూ ఏం లేదు. ఓకే, హెజ్బుల్లాని సపోర్ట్ చేయకూడదు, అది ఒకసారి ఇరానియన్ రెజీమ్ పడిపోతే హెజ్బుల్లా ఉండదు దాని తర్వాత. కానీ దీని అన్నింటిలో వర్ధన్ గారు మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇజ్రాయెల్ రోల్ దీంట్లో ఏముందని మనం అర్థం చేసుకుంటే, ఒకవైపు ఈ చర్చలు ఉంటుందా లేదా అని మాట్లాడుకున్నప్పుడు వాషింగ్టన్లో ఇజ్రాయెల్ లెబనాన్ పీస్ టాక్స్ రెండోసారి జరగబోతుంది. ఎప్పుడు సార్ ఇది? ఇవాళ రేపట్లో. వాళ్ళకి ప్రాబ్లం లేదు. లెబనీస్ ప్రెసిడెంట్ ఆయన లెబనీస్ గవర్నమెంట్ ఈజ్ కంఫర్టబుల్ వాషింగ్టన్ రావడానికి. వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ అక్కడే చేశారు కదా, సెకండ్ రౌండ్ అక్కడే చేస్తారు. ఈసారి లెబనీస్ ప్రెసిడెంట్ వైపు నుంచి ఒక రిప్రజెంటేటివ్ వెళ్తున్నారు, ఆయన కూడా వెళ్ళి కూర్చుంటారు. బట్ టాక్స్ ఆర్ విత్ లెబనీస్ గవర్నమెంట్ ఆర్ విత్ హెజ్బుల్లాస్? అది చాలా కీలకం. విత్ లెబనీస్ గవర్నమెంట్, విత్ లెబనీస్ గవర్నమెంట్, వెరీ వెరీ క్లియర్. దీనికి హెజ్బుల్లాకి అసలు మేము మాట్లాడే ప్రసక్తే లేదు. ఇజ్రాయెల్ అంటారు వాళ్ళు చాలా క్లియర్గా, దే ఆర్ ఎ టెర్రరిస్ట్ గ్రూప్. వాళ్ళు అక్కడ వచ్చి కూర్చున్నారు. ఇరాన్ వైపు నుంచి స్పాన్సర్ చేసిన ఒక గ్రూప్, మేము వాళ్ళతో మాట్లాడే ప్రసక్తే లేదు. ఇన్ఫ్యాక్ట్ లెబనాన్ పని ఏంటంటే వాళ్ళని డిసార్మ్ చేయడం, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు గుంజుకోవాలి, వాళ్ళని సరెండర్ చేపియాలి. అది లెబనీస్ గవర్నమెంట్కి దమ్ము లేదు చేయడానికి. వాళ్ళ దగ్గర ఆయుధాలు, వాళ్ళ దగ్గర ఆర్మీ లేదు, వాళ్ళ దగ్గర విల్ పవర్ లేదు. అది చేయాల్సి ఉంటే రేపు చేయాలి, ఇజ్రాయెలే చేయాల్సి వస్తుంది. సో లెబనీస్ గవర్నమెంట్ హ్యాస్ టు అలో ఇజ్రాయెల్ టు డూ దట్. అది డైరెక్ట్గా చేయలేరు కదా, ఇండైరెక్ట్ వాళ్ళ ప్రజలు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే లెబనాన్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 20-22% పాపులేషన్ షియా. ఒక టైంలో చాలా తక్కువ ఉండే, వాళ్ళు స్లోలీ సెటిల్ అయిపోయారు షియాలో వచ్చి. అది ఇరాక్ నుంచి కొంతమంది, లిబియా నుంచి కొంతమంది, సిరియాలో ఉన్న కొంతమంది షియా, వీళ్ళందరూ వచ్చి సెటిల్ అయిపోయారు లెబనాన్లో. లెబనాన్ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మారిపోయింది. క్రిస్టియన్ రాజ్యంగా ఉన్న, క్రిస్టియన్ కంట్రీగా ఉన్న లెబనాన్ ఇప్పుడు ఇస్లామిక్ రిపబ్లిక్ అయిపోయింది. 22% ఉన్నా సరే 14, అది 22% మన షియాల గురించి మాట్లాడు. సున్నీలు ఆల్రెడీ ఉన్నారు అక్కడ. లెబనాన్లో పార్లమెంట్లో ఎంపీలు ఉన్నారు హెజ్బుల్లాకి. ఆలోచించండి, వాళ్ళ పొలిటికల్ ఫోర్స్ కూడా అక్కడ. సో ముందు ఓన్లీ షియాస్ ఇస్ టు సపోర్ట్ దెమ్. ముందు మీరు 10-15 సంవత్సరాల ముందు చూస్తే హెజ్బుల్లా మెయిన్ సపోర్ట్ షియా బేస్ ఉండే. ఇప్పుడు సున్నీలు కూడా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏం చూస్తున్నారంటే లెబనాన్ గవర్నమెంట్కి అసలు పవర్ లేదు, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఏమైనా చేయాలంటే రేపు వీళ్ళే చేస్తారు హెజ్బుల్లా. ఇదే సిచ్యువేషన్ మీకు గాజాలో కనిపిస్తుంది. గాజాలో ఉన్న గవర్నమెంట్ పేరు మనకు అందరు తెలిసింది యాసిర్ అరాఫాత్ది, పాలెస్టీనియన్ అథారిటీ. యాసిర్ అరాఫాత్ అయితే పోయారు, పాలెస్టీన్ అథారిటీ నడిపియాలి. కానీ పాలెస్టీన్ అథారిటీ పత్తా లేదు, అక్కడ ఎవరు లేరు అక్కడ గాజాలో. అట్లీస్ట్ వెస్ట్ బ్యాంక్లో ఉన్నారు వాళ్ళు, ఈ గాజా వైపు ఎవరు లేరు. సో గాజా నడిపిస్తుంది హమాస్. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ హమాస్ ఇట్లా గొడవ నడుస్తున్నప్పుడు ఎప్పుడు బులెటిన్ ఎంతమంది చనిపోయారని చెప్పి బులెటిన్ ఇష్యూ చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ గాజా. అది ఎవరు నడిపిస్తున్నారంటే హమాస్. తో 10 మంది చచ్చిపోతే 100 మంది అంటారు వాళ్ళు. ఓకే, అది కూడా ట్రాజడీయే, కానీ ఇది వాళ్ళ నంబర్ ఇన్ఫ్లేట్ చేస్తారు వాళ్ళు. అట్లనే ఇజ్రాయెల్ వ్యతిరేకంగా మేము 2 బాంబులు వాళ్ళు 2 బాంబులు వేస్తే వీళ్ళు 20 బాంబులు వేశారని చెప్తారు హమాస్ వాళ్ళు. ఇన్ఫ్లేట్ చేస్తారు ఫిగర్స్ని. ఇటువైపు లెబనాన్లో కూడా అదే ప్రాబ్లం. లెబనాన్లో ఉన్న గవర్నమెంట్కి అట్లీస్ట్ సదర్న్ లెబనాన్లో అసలు ఏ పట్టు లేదు వాళ్ళకి. దే అబ్సల్యూట్లీ నో కంట్రోల్. మొత్తం హెజ్బుల్లా చేతిలో ఉంది అంతా ఇక్కడ. ఇప్పుడు ఇజ్రాయెల్ కొట్టేసింది ఏ పార్టీ? సదరన్ లెబనాన్ టిల్ రిటర్న్ ఇవాళ పొద్దున కూడా ఒక బ్రిడ్జ్ కొట్టేశారు వాళ్ళు అక్కడ. మళ్ళీ వాళ్ళకి సీజ్ ఫైర్తో సంబంధం లేదు. సీజ్ ఫైర్ ఉందంటే ఉంది అంతే. ఈ సీజ్ ఫైర్ ఉందంటే ఎక్కడ? సదర్న్ లెబనాన్లో. నార్దర్న్ లెబనాన్లో లైఫ్ యాజ్ యూజువల్ నడుస్తుంది అక్కడ. సీజ్ ఫైర్ సదర్న్ లెబనాన్లో పెట్టాలని ఇజ్రాయెల్ కోరుకోలేదు, హెజ్బుల్లా కోరుకున్నారు. సీజ్ ఫైర్ ఇస్ టోటల్ ఆల్ ఆఫ్ లెబనాన్, కానీ
హెజ్బుల్లా ఏరియాస్లో కూడా ఎక్కువ ఉంది. వాళ్ళు రిటర్న్ అవుతున్నారు, సదర్న్ పాపులేషన్ తిరిగి వస్తున్నారు. వాళ్ళు అందరు పారిపోయారు నార్దర్న్ లెబనాన్కి, వాళ్ళందరూ తిరిగి వస్తున్నారు. ఇప్పుడు సీజ్ ఫైర్ ఉందని అది 10 రోజుల్లో ఆల్రెడీ 3 రోజులు అయిపోయాయి, ఇంకా 7 రోజులు ఉంది. బహుశా ఇది ఎక్స్టెండ్ కావచ్చు, కానీ ఫైనల్ రిజల్ట్ ఇదే ఉండిపోతుంది, ఏం జరగదు. ఎందుకంటే లెబనీస్ గవర్నమెంట్ దగ్గర చెప్తారు, మాకు ఒకటే కండిషన్, మీరు డిసామ్ చేయండి వీళ్ళని. హెజ్బుల్లా అంటారు, వీడేవాడు లెబనీస్ గవర్నమెంట్, వాళ్ళు మేము కావాలంటే రేపు కొట్టుపడేస్తే 2 రోజుల్లో మొత్తం లెబనన్ మా చేతిలో ఉంటుందంటారు. సో దే ఆర్ పవర్లెస్. సో ఇటువైపు వద్దాం మనం. ఇటువైపు వచ్చినప్పుడు ఇప్పుడు సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్కి అసీమ్ మునీర్ మీద చాలా ప్రెషర్ ఉంది. ఈయనకి ఇప్పుడు అర్థమైపోయింది అనుకుంటా, ఎందుకో ఇది ఒమాన్ వాళ్ళు రాలేదు దీంట్లో, ఎందుకు ఈజిప్ట్ దిగలేదు, ఎందుకు తుర్కీ రాలేదు, అందుకని ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి తెలుసు ఈ ప్రాబ్లం. థ్యాంక్లెస్ జాబ్ అంటాం మనం. ముందు అసీమ్ మునీర్ని చెట్టు మీద ఎక్కించాడు ట్రంప్, మై గుడ్ ఫ్రెండ్, మై వెరీ గుడ్ లీడర్షిప్ స్కిల్స్, అది ఇది అని చెప్పాడు. ఇప్పుడు నిన్న రాత్రి అన్నాడు, అసీమ్ మునీర్ బెటర్ డెలివర్. అంటే నేను చెప్పిన మాట చెప్పండి, ఇరాన్ తీసుకురండి, కూర్చోబెట్టండి నా ముందు అంటున్నాడు. ఇరాన్ వింటారా? వినరు. రేపు అంటారు అసీమ్ మునీర్, నువ్వు ఎవరా అని అడుగుతారు వాళ్ళు, వాట్ ఈజ్ యువర్ లోకల్ స్టాండ్ అయిన్ దిస్, నువ్వు మీడియేటర్గానే ఉండు, మీడియేట్ చేయడం మమ్మల్ని తీసుకెళ్ళడానికి రాకు ఇక్కడ. అది చాలా క్లియర్గా చెప్పేశారు ఇరాన్. ఇఫ్ యూ వాంట్ స్టాప్ ద స్టేట్ ఆఫ్ హార్మోస్ బ్లాకేడ్ అన్నారు. సో అసీమ్ మునీర్ వెళ్ళారు. నేను ఒఫిషియల్గా అల్ జజీరా కూడా రిపోర్ట్ చేశారు. అసీమ్ మునీర్ వెళ్ళి ఫోన్ మీద చెప్పారంట ట్రంప్కి, మీరు ఆ బ్లాకేడ్ లిఫ్ట్ చేస్తేనే వీళ్ళు వస్తారంట. ట్రంప్ అన్నాడు, వాడు రాకపోని ఏమైనా కానీ నేను బ్లాకేడ్ అయితే లిఫ్ట్ చేయను, ప్రసక్తే లేదు, ఐ వాంట్ లిఫ్ట్ ద బ్లాకేడ్ ఆన్ ఇరానియన్ షిప్స్. సో ఈయన ఏ మాట మీద వస్తారు ఇప్పుడు ఇక్కడికి, ఏం డిస్కస్ చేస్తారు వచ్చి ఇస్లామాబాద్లో? ఏం లేదు పాయింట్ ఆఫ్ డిస్కషన్. ఇది యురేనియం నో అన్నారు, స్టేట్ ఆఫ్ హార్మోస్ నో అన్నారు, ఏం చెప్తారు మన హెజ్బుల్లాని ట్రైనింగ్ చేయడం నో అన్నారు. మెయిన్ 5-6 పాయింట్లు అన్నీ నో నడుస్తుంది. మళ్ళీ ఏం మాట్లాడతారు? మీరు అట్లీస్ట్ హాఫ్ వే వస్తేనే కొంచెం ఉంటుంది, అంతే కదండి. మీరు హాఫ్ వే రాకపోతే మీరు ఎక్కడ కూర్చొని అక్కడే కూర్చొని, వాళ్ళు అక్కడే కూర్చొని వీళ్ళు ఇక్కడే కూర్చొని ఏం చేయలేరు ఇప్పుడు. సో అర్జున్ గారు, నెగోసియేషన్ అనేది ఒక స్కిల్. దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడాం దీని గురించి, ఒక స్కిల్ అది. అసీమ్ మునీర్కి ఆ స్కిల్ లేదు. మీరు ఇరానియన్ లీడర్షిప్తో చాలా క్లోజ్ అసీమ్ మునీర్, మీకు తెలిసి ఉంటుంది. కాసిం సులేమానీ అని చెప్పి ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ ఒకడు ఉండే, పక్కా డిక్టేటర్, వేలాది మందిని చంపాడు. ఫస్ట్ టర్మ్లో ట్రంప్ టర్మ్లో ఒకసారి ఆయన కార్లో పోతున్నప్పుడు కాన్వాయ్లో కొట్టారు, సిఐఏ ఆపరేషన్లో, యుఎస్ ఎయిర్ ఫోర్స్, దాంట్లో చనిపోయాడు ఆయన. చాలా పెద్ద లీడర్ ఉండే. హీ వాజ్ పాసిబ్లీ ఖమేనీ తర్వాత అన్నిటికంటే పవర్ఫుల్ ఆయన ఉండే. ఇప్పుడు చనిపోయిన ఫిబ్రవరి 28 చనిపోయిన సుప్రీం లీడర్, నెక్స్ట్ ఇన్ లైన్ వాజ్ హిమ్, కాసిం సులేమానీ. దాని తర్వాత బైడెన్ వచ్చిండు, మళ్ళీ ఇదంతా నడుస్తున్నది. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ తిరిగి వచ్చిన తర్వాత ఈ అసీమ్ మునీర్, కాసిం సులేమానీ వారు చాలా క్లోజ్ ఉన్నారు వాళ్ళు. ఓకే, బహుశా ఏం చెప్తున్నారంటే కూడా ఇరాన్కి ఇచ్చే న్యూక్లియర్ డీల్లో చాలా మట్టుకు న్యూక్లియర్ టెక్నాలజీని పాకిస్తాన్ అమ్మేశారు ఇరాన్కి అని చెప్తున్నారు. ఓకే, అది ఉండొచ్చు కూడా. పాకిస్తాన్ ఏం చేసుకుంటారు? న్యూక్లియర్ వెపన్ పెట్టుకుని వాడలేరు వాళ్ళు, భారత్ వ్యతిరేకంగా వాడలేరు వాళ్ళు, బికాజ్ యూఎస్ ఆల్రెడీ తాళం వేసేసి తీసుకెళ్ళిపోయారు. సో ఆ న్యూక్లియర్ టెక్నాలజీని వీళ్ళు దీనికన్నా ముందు కూడా నార్త్ కొరియాకి అమ్మారు పాకిస్తాన్. వాళ్ళ దగ్గర నుంచి మిసైల్ టెక్నాలజీ తెచ్చుకున్నారు కిమ్ జాంగ్ ఉన్ దగ్గర నుంచి. ఇటువైపు ఇరాన్కి అమ్మారు. ఇది ఇజ్రాయెల్ కూడా చాలా సార్లు ఆరోపణ చేశారు, ఇది దట్ పాకిస్తాన్ ఈజ్ సెల్లింగ్ ఇట్స్ న్యూక్లియర్ టెక్నాలజీ. ఎస్పెషలీ నాన్ స్టేట్ యాక్టర్స్ కూడా ఉన్నారు దీంట్లో. ఏక్యూ ఖాన్ ఉన్న టైంలో ఆయన కూడా అమ్మిండు టెక్నాలజీ. పాకిస్తాన్ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్స్ న్యూక్లియర్ బాంబ్, ఆయన కూడా ఇల్లీగల్గా తెచ్చుకున్న బాంబులన్నీ టెక్నాలజీని వాడారు, అది అమ్ముకున్నారు కూడా డబ్బుల కోసం. లాస్ట్న మీకు గుర్తుంటుంది, ఆయన జైల్లో వేశారు పాకిస్తాన్ వాళ్ళు ఇదే ఆరోపణ మీద, టెక్నాలజీ అమ్మారని చెప్పేసి. సో ఆ కండిషన్ ఉంది. ఇరాన్కి ఆటోమేటిక్ ఓవర్ నైట్ ఈ టెక్నాలజీ రాలేదు, వాళ్ళు కొనుక్కున్నారు ఇది డబ్బులు పెట్టి. ఎనీవే, ఇప్పుడున్న దాని ప్రకారం వాళ్ళ దగ్గర ఉన్న యురేనియం వాళ్ళేమంటారు, మేము ఎవరికి ఇవ్వము. ఓకే, నో ఛాన్స్. ఇప్పుడు దీంట్లో ఒక బ్రేక్ త్రూ రావాలంటే ఒకటే ఆప్షన్ ఏంటంటే రష్యా యాక్టివ్గా వచ్చి, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇది ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే పాకిస్తాన్ని కూర్చోబెట్టిన దాంట్లోనే ప్రాబ్లం వచ్చింది. అంతే అంతే అండి. మీడియేటర్ అనే మనిషి ఎప్పుడు చాలా పవర్ఫుల్ నేషన్ ఉండాలి. యుఎస్కి ఇరాన్కి నిలబడి మాట్లాడడానికి దమ్ము ఉండాలి వాళ్ళకి. అది చైనా ఆర్ రష్యా, వీళ్ళిద్దరు చేయొచ్చు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో వీళ్ళిద్దరిని వాడరు, రష్యా అసలు వాడరు, చైనాని వాడుకుంటూ కూడా ఆయనకి ఇంట్లో డొమెస్టిక్ ఆడియన్స్కి ప్రాబ్లం అయిపోతుంది.
సో దానికోసం ఇస్లామిక్ నేషన్ని వాడారు పాకిస్తాన్. కానీ పాకిస్తాన్ పోస్ట్ ఆఫీస్ జాబ్ చేస్తున్నాడు, పోస్ట్ మ్యాన్ జాబ్, ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఇక్కడ తిరుగుతున్నాడు. వెరస్ రష్యా కానీ చైనా కానీ ఆర్డర్ చేయొచ్చు ఇరాన్ని, అక్కడ కూర్చోరంటే కూర్చుంటారు, వాళ్ళు వింటారు మాట. ఇప్పుడు అది లేదు వాసుదేవన్ గారు. సో రారు. ఇప్పుడు చైనా ఏం చేస్తారో తెలియదు, రష్యా కూడా ఆఫర్ చేశారు, మేము యురేనియం మేము తీసుకెళ్ళిపోతాం కావాలంటే. కానీ వాళ్ళని మీరు యాక్టివ్గా టాక్స్లో ఇన్వాల్వ్ చేయకపోతే, జారెడ్ కుష్నర్ అండ్ స్టీవ్ విట్కాఫ్ లాంటి అమెచర్స్ని పంపిస్తే ఇదే అవుతుంది. ప్రొఫెషనల్ నెగోషియేటర్స్ కావాలి మనకి. జేడీ వ్యాన్స్ని పంపిస్తారు మంచిదే, కానీ జేడీ వ్యాన్స్ ఎందుకు పంపిస్తున్నారు? రేపు టాక్స్ ఫెయిల్ అయితే ప్రెసిడెంట్ ట్రంప్ బ్లేమ్ అతని మీదే ఇస్తాడు, ఎందుకంటే ఆయన నెక్స్ట్ క్యాండిడేట్. ఈయన ఫేవరెట్ క్యాండిడేట్ ఉన్నారు కదా మార్కో రూబియో, నెక్స్ట్ ప్రెసిడెంట్ కావడానికి. జేడీ వ్యాన్స్ ఎట్లా ఆపడానికి ట్రై చేస్తున్నారు. సో దాని మీద ఆయన మీద వేసేస్తారు, ఈయన చేసిన తప్పు, ఈయన చేయలేకపోతే చిన్న పనికి పంపించారు, అది కూడా చేయలేడు, ఈయనేం ప్రెసిడెంట్ అవుతాడు రేపు అని చెప్పేసి. ఇది జరగబోయేది అనమాట. సో లెట్ us see వాట్ హ్యాపెన్స్. ఎందుకంటే ఇక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఇరాన్ వైపు నుంచి ఎవరు రాకపోతే ఈ టాక్స్ అయిపోతుంది. మళ్ళీ ఎల్లుండి as we speak రేపు దాకా సీజ్ ఫైర్ అయిపోతుంది. దాని తర్వాత అమెరికా బాంబ్ చేసి మొత్తం ధ్వంసం చేస్తారని మనం చూడాల్సింది. ఇంకో మాట అన్నాడు కదా సార్ ట్రంప్, జస్ట్ లైక్ వెనిజులా రిజల్ట్స్ ఇన్ ఇరాన్ విల్ బి అమేజింగ్ అని. ఎవరికి అమేజింగ్? ఆయనకే, అది అంతే. ఎందుకంటే వెనిజువేలా నుంచి ఇప్పుడు ఆయిల్ తీసుకెళ్తున్న డబ్బులంతా అమెరికాకు వస్తుంది. అమెరికా మళ్ళీ అది పంచిపెడుతున్నారు వెనిజువేలాకి. అంటే $100 తీసుకొని వాళ్ళకు ఒక $50 ఇస్తున్నారు, వీళ్ళు $50 పెట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టిన అమెరికన్ కంపెనీస్ ఉంది, ఆయిల్ కంపెనీస్, షెవ్రాన్ కానీ ఎక్సన్ మొబైల్ కానీ, వీళ్ళందరూ వాళ్ళని నేషనలైజ్ చేసి హ్యూగో షావెజ్ చాలా డబ్బులు కొట్టేశాడు. ఫార్మర్ ప్రెసిడెంట్, ఈయనకన్నా ముందు మడూరో కన్నా ముందు హ్యూగో షావెజ్ ఉండే ఆయన బాస్. ఆయన టైంలో నేషనలైజ్ చేశారు ఇది. షెవ్రాన్ కానీ ఎక్సన్ వాళ్ళు చాలా పెట్టారు అక్కడ పెట్టుబడి. అది రిటర్న్ కావాలంటున్నారు వాళ్ళు, $100 బిలియన్ దాకా పెట్టారంటున్నారు, $50 బిలియన్ అంటున్నారు, చూడాలి అది. సో ఆ డబ్బులు ప్రెసిడెంట్ ట్రంప్ ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటున్నాడు వెనిజువేలా దగ్గర నుంచి. సో వెనిజువేలా లాగా ఇరాన్ ఈజ్ నాట్ వెనిజువేలా. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, వెనిజువేలా దగ్గర ఆర్మీ అనేది లేదు, ఓన్లీ షో కోసం ఆర్మీ పెట్టుకున్నారు వాళ్ళు. మడూరో వాజ్ అ డిక్టేటర్. అక్కడ ఒక అండర్ గ్రౌండ్ సిస్టమ్ కానీ వాళ్ళ దగ్గర కమాండర్స్ కానీ లోకల్ లెవెల్ ఎవరు లేరు. లేకుంటే ఆయన ఎట్లా కిడ్నాప్ చేసి తీసుకెళ్తారండి, అంతే. ఓకే, అంత దాంట్లో తెలిసిపోతుంది వాళ్ళ దగ్గర ఎవరు లేరు అని చెప్పి. ఒక ఫైరింగ్ కూడా జరగలేదు, ఒక మిసైల్ కూడా కొట్టలేదు యూఎస్ వ్యతిరేకంగా. అంతా వీక్ అన్నారు అక్కడ. అది ఇరాన్, అది కాదు. ఇరాన్ పోరాడతారు, ఓడిపోతారు, అది డెఫినెట్ లాస్ట్లో, కానీ దే విల్ ఫైట్. సార్ దేవర్ నెవర్ ఏ కాలనీ, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, కరెక్ట్, టు ఎనీబడి. మనం ఉన్నాం, కరెక్ట్ ఇదే. సో ఇప్పుడు నేను చూస్తున్న దాని ప్రకారం ఇప్పుడున్న ఒక 12:27 మనం రికార్డ్ చేసే కానీ 10 నిమిషాల ముందు జేడీ వ్యాన్స్ ఇస్ ఎక్స్పెక్టెడ్ లీవ్ ఫర్ అన్నారు అట్ అబౌట్ 4 AM ఇజ్రాయెల్ టైం అన్నారు, కానీ హీ హ్యాస్ నాట్ ఎట్ డిపార్టెడ్. ఓకే, అది ఉంది అనమాట న్యూస్. ఆయన వెళ్తాడో లేదో మనకు తెలియదు. వీ హ్యావ్ టు సీ వెదర్ యూ విల్ గో ఆర్ నాట్. ఎనీవే ఆయన వెళ్తాడో లేదో దట్స్. ఆయన వెళ్ళినప్పుడు వీళ్ళ ఆప్షన్ ఏంటి సార్? ఎవరిని పంపిస్తారు? ఎవరు? ప్రెసిడెంట్ ఆర్డర్స్, వైస్ ప్రెసిడెంట్ హ్యాస్ టు గో కదా సార్. అది ఉన్నాయి, కానీ అటువైపు నుంచి వాళ్ళు కొంచెం బచ్చాలు పంపిస్తే ఎట్లా ఉంటుంది? వాళ్ళు మామూలు కమాండర్లు ఏమన్నా పంపిస్తారు, ఏం చేస్తారు అప్పుడు? మీరు కూర్చొని మాట్లాడతారా? అసలు మళ్ళీ వెళ్ళిందే ఈయన స్థాయికి తక్కువ. ఎవరు? ఫారిన్ మినిస్టర్ కానీ పార్లమెంట్ స్పీకర్ కానీ. అదే ఆయన వెళ్ళాడు. ప్రెసిడెంట్ ట్రంప్తోనే జేడీ వ్యాన్స్ ఆల్మోస్ట్ ఒక 20 సార్లు ఫోన్లో మాట్లాడారంట 21 గంటల్లో. ఈయన చెప్తున్నారు ఏం చేయమంటారు, ఓకే ఇది చేయండి, టక్ ఫోన్ పెట్టేస్తాడు. మళ్ళీ గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాడు, వీళ్ళు ఇది ఆఫర్ ఇచ్చారు ఏం చేయమంటారు, ఇది చేయండి, మళ్ళీ పెట్టి. ఎందుకంటే ఆయనకి డిసిషన్ మేకింగ్ పవర్ లేదు జేడీ వ్యాన్స్కి. స్టీవ్ విట్కాఫ్ అండ్ జారెడ్ కుష్నర్ బొమ్మలాగా కూర్చుంటారు పక్కన, వాళ్ళకు కూడా లేదు. వాళ్ళు ఇంకా ట్రంప్ ఏజెంట్స్ కదా, దానికోసం టాక్స్ ఫెయిల్ అయింది. ట్రంప్ ఏజెంట్స్ ఇక్కడ జరుగుతున్న చెప్పడం కోసం వస్తారు వాళ్ళు, అంతే. వాళ్ళు వీళ్ళంటే వాళ్ళని ఇజ్రాయెల్ ఏజెంట్ అంటారు, మిగతా వాళ్ళు ముస్లిం కంట్రీస్ వీళ్ళిద్దరు. ఒకటి రియల్ ఎస్టేట్ ఏజెంటు, ఇంకో ఆయన కంపెనీ నడిపిస్తున్నారు, దాంట్లో సౌదీ అరేబియా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అట్లాంటి కంపెనీ ఉంది ఆయన దగ్గర కూడా. సో వీళ్ళిద్దరు నడిపిట్లో ఉండదు, వీళ్ళు ఏం చేయలేరు. డిసిషన్ తీసుకోవాలంటే ఇట్ హస్ బి ఫేస్ టు ఫేస్. అండ్ ఒక్క రోజులో జరగదు వాసుదేవన్ గారు, ఇదంతా చాలా టైం పడుతుంది. కూర్చొని మాట్లాడి మళ్ళీ వాళ్ళు కిందకి దింపాలి. ముందర చూడండి, కూర్చుంటే కనీసం మాట్లాడుకుంటాం. మేము యురేనియం తీసుకుంటాం, మేము ఇవ్వము. చూడండి, మీరు యురేనియం ఇస్తే మీకు ఒక $10 బిలియన్ ఇస్తాం, మీకు మీ అసెట్స్ ఉంది కదా ఫ్రీజ్ చేసేస్తాం, మీరు ఆయిల్ అమ్ముకోవచ్చు మార్కెట్లో. అప్పుడు అంటాడు సారీ నాకొద్దు, నాకు 50 బిలియన్ కావాలంటాడు. 50 బిలియన్ ఉండదు, ఒక 25 బిలియన్ మీకు ఇస్తాను, మీరు మొదలు పెట్టండి. యురేనియం ఇష్యూ మనం పక్కన పెడదాం 5 సంవత్సరాలకి, మీరు ఏం చేయకండి, ఐఏ ఇన్స్పెక్షన్లో ఉంటుంది. ఇది నెగోసియేషన్.
ఈసారి లక్కీలీ ప్రొఫెషనల్ నెగోషియేటర్స్ని తీసుకొస్తున్నారంట తోడు, పెంటగన్ నుంచి, అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ నుంచి వాళ్ళ వైపు నుంచి. అది కావాల్సి ఉండే, వీళ్ళు రావక్కర్లేదు. పొలిటికల్ లీడర్షిప్ పక్కన కూర్చోవచ్చు కావాలంటే, మెయిన్ పాయింట్స్ వచ్చినప్పుడు రావచ్చు, కానీ టెక్నికల్గా మాట్లాడింది ఇరాన్ని మాట్లాడి మీరు ఇది హైజాకింగ్లో కూడా ఇదే ఫిలాసఫీ యూజ్ చేస్తారు. వాళ్ళు వీకెన్ చేయాలి వాళ్ళని. వాళ్ళు 2 రోజులు కాగానే వాచ్ చూస్తూనే ఉండాలి, ఎప్పుడు వెళ్తామని చెప్పేసి. అది సో ఆ పద్ధతిలోనే వాళ్ళని కిందకి తీసుకొచ్చి వాళ్ళు కూడా గెలిచినట్లు ఉండాలి. ఏ నెగోసియేషన్లోనే కానీ ఈవెన్ ద ఆపోజిట్ పార్టీ ఇద్దరు కలిసినట్లు ఉండాలి. మాకేదో వచ్చింది మీరు యు ఆర్ ద బిగ్గర్ బ్రదర్, మీరు ఎప్పుడైనా కొంచెం కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది. లాస్ట్లో మీరు చెప్పాలి, చూడండి మీకు ఆయిల్ అమ్మడానికి ఇస్తాం, మీ మీద 20 బిలియన్ ఇచ్చేస్తాం, యూ విల్ బికమ్ ఎ వెరీ రిచ్ నేషన్. ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు యూ విల్ బికమ్ లైక్ వెనుజువేలా. మీరు ఇప్పుడు చెప్పారు చూడండి, లైక్ వెనుజువేలా, ఇరాన్ కూడా అంతే, మీ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము హెల్ప్ చేస్తాం కట్టడానికి. అప్పుడు వాళ్ళు దిగొస్తారు. అది కాకుండా నువ్వు ఇస్తావా లేకుంటే నీ మీద బాంబు వేస్తాను, దిస్ విల్ నాట్. దట్ ఈస్ ఎ థ్రెటనింగ్ టోన్. డెఫినెట్లీ థ్రెటనింగ్. మీరు ఏం చెప్తున్నారు, మీరు ఇవ్వకపోతే మీ మీద మొత్తం బ్రిడ్జ్లు, పవర్ ప్లాంట్లు అన్నీ కొట్టేస్తాను. దట్ ఈస్ నాట్ ద వే టు నెగోషియేట్, దట్ ఈస్ బ్లాక్మెయిల్ యాక్చువల్లీ. సో మీరు కావాలంటే పేషెన్స్. ఓకే, ఒక వారం పొడిగిస్తాం మనం, అప్పటికి ఒక పని చేస్తాను, మీ షిప్స్లో మీ దగ్గర ఎన్ని షిప్స్ ఉన్నాయి, బయట 10 షిప్లు ఉన్నాయి మాకు లోపల రావాల్సింది. మీకు బోట్ బయటికి వెళ్ళాల్సిన ఎన్ని షిప్లు ఉన్నాయి, 20 షిప్లు పడి ఉన్నాయి కర్గ్ ఐలాండ్ దగ్గర. ఓకే, పని చేద్దాం, హాఫ్ ద షిప్స్ వీ విల్ అలౌ. మీరు పని చేయండి, అక్కడ ఉన్న పర్షియన్ గల్ఫ్లో ఉన్న అన్ని షిప్స్ని క్లియర్ చేయండి ఒకటేసారి. ఆయిల్ తీసుకుపోనియండి, వాళ్ళని కంటైనర్ తీసుకుపోనియండి. నెగోషియేషన్ అంటే పార్ట్ బై పార్ట్ చేయాల్సి వస్తుంది వాసుదేవన్ గారు, అది చేయట్లేదు. నాకు తెలియదు కూడా. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్వాల్వింగ్. ఇరాన్కి ఎవరున్నారు సార్, అంటే అదర్ దాన్ స్పీకర్, ఫారిన్ మినిస్టర్ కాకుండా ఇంకెవరు? వాళ్ళ దగ్గర దే ఆర్ వెరీ గుడ్ నెగోషియేటర్స్. ఎందుకంటే మీరు హిస్టరీ నుంచి చూస్తే సద్దాం హుసేన్తో జరిగిన పోరాటం కానీ, దాని తర్వాత 47 సంవత్సరాలు వేరియస్ పాయింట్స్ ఇన్ టైమ్ ఇంక్లూడింగ్ ద ఒఫిషియల్ హాస్టేజ్ సిట్యువేషన్ జిమ్మీ కార్టర్ టైంలో 79లో అమెరికన్ ఎంబసీలో ఉన్న బగ్దాద్లో, తెహరాన్లో ఉన్న వాళ్ళ హాస్టేజెస్, అమెరికన్ డిప్లొమాట్స్ని హాస్టేజెస్గా ఉంచుకున్నారు 1 year. ఎంత ఇంటెన్స్ నెగోసియేషన్స్ నడిచిందంటే చాలా ఇంటెన్స్గా ఉంటుంది. ప్రతి మాట మీద అక్కడ మనం కంటిన్యూస్గా కొడుతూనే ఉండాలి. వాడు 50 అంటే మనం 40 అనగానే వాడు 60 తీసుకుంటాం, మళ్ళీ మనం 30. ఇది టూ అండ్ ఫ్రో ఉంటుంది. కానీ దానికి పేషెన్స్ ఉండాలి. యూ కాంట్ మనం ఇవాళ వచ్చాం కదా, ఇవాళ సాయంత్రం దాకా ఫినిష్ చేసి వెళ్ళిపోదాం అంటే దాట్ విల్ నాట్ వర్క్. ట్రంప్ అదే రెండు వైపులా కాదు, అది ట్రంప్ అదే అంటున్నారు, మీరు ఇమ్మీడియట్గా సైన్ చేయండి, వచ్చి ఇంకేం మాటలు గీటలు ఏం లేదు, కమ్ సైన్ ద డాక్యుమెంట్ అండ్ గో, లేకుంటే బాంబు వేసేస్తాడు. అప్పుడు వాళ్ళు అంటారు మేము వచ్చి కూడా ఏం చేసుకుంటాం, ఏం చేసినా కానీ మా మీద 2 సార్లు దీనికన్నా ముందు కూడా బాంబు వేశాడు, ఇప్పుడు 3వసారి అదే చేయబోతున్నాడు. సో వీ విల్ రాదర్ నాట్ కమ్, మేము రాము మేము. ఇది ప్రాబ్లం అనమాట. మీరు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్ ఉండాలి వాళ్ళ దాంట్లో. వాళ్ళకి అనిపించాలి ప్రెసిడెంట్ ట్రంప్ మా కోసం మాట్లాడుతున్నారు, మా మంచిదానికి మాట్లాడుతున్నారు, ఆ ఒక ఒపీనియన్ రావాలి. అది రావట్లేదు. దట్ ఇస్ ద ప్రాబ్లం అనమాట. రైట్.